మరలా ఎలక్షన్ పెట్టాలి. ఇప్పుడు బాగా మీడియా మిత్రులు ఇది అర్జెంటుగా బ్రాడ్కాస్ట్ చేయండి. విశాఖపట్నం ఎంపీగా నేను పోటీ చేస్తున్నానని తెలుసు. నేను ఎవరికి ఇప్పుడు చెప్పకూడదు, మన గుర్తు చెప్పకూడదని ఆర్ఓస్ ఇచ్చిన రూల్స్ ప్రకారం నేను ఫాలో అవుతున్నాను. ఎస్కోట బూత్ 34, 33లో వైసీపీకే ఓట్లేయండి, ఫ్యాన్కే ఓట్లేయండి అని మాఫియా టైపు యాక్టివిటీ చేస్తున్నారు. విజయనగరం కలెక్టర్ గారికి, విశాఖపట్నం కలెక్టర్ గారికి నేను కంప్లైంట్ ఫైల్ చేశాను. ఇప్పుడు 11:36 అయింది. వారు ఇమీడియట్ గా రెక్టిఫై చేయమంటారు. ఏమంటారు ఆ పోలింగ్ ఆఫీసరు, అరే మాకు ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నాను, రిలీవర్ లేరు సార్ పంపండి అని మా ఏజెంట్ రెడ్డి యశ్పాదం గారితో చెప్పారు. కనుక ఎస్కోట నియోజకవర్గం అంతా అవినీతి జరుగుతుంది. 21 మంది కోఆర్డినేటర్లు తిరుగుతున్నారు. మీరేం చేయాలి అంటే ఇమీడియట్ గా ఇది ఎక్స్పోజ్ చేస్తే కనీసం ఎస్కోట్ వరకు మరలా ఎలక్షన్ పెట్టాలి. ఇప్పుడు బాగుంది. గతమై నేను ఇప్పుడు ఒక 20-30 బూతులు తిరిగాను. కొన్ని ఈవీఎంలు డిలే అయింది. అదర్వైజ్ ఇట్స్ గోయింగ్ వెల్. యూత్ బాగా బయటకు వస్తున్నారు, వృద్ధులు బాగా బయటకు వస్తున్నారు. ఎప్పుడు ఓటు వేయని వారు బయటకు వస్తున్నారు, మార్పు కోరుకుంటున్నారు. నేను అలా ఓటేసాను, మీరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.